హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియోలో ఇక్కడ మీరు మీ పార్ట్నర్ విషయంలో కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. మీరు ఎంత ప్రేమ చూపించినా, మీరు వారికి ఎంత మంచి లైఫ్ ఇచ్చినా సరే, వారు మీకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, థర్డ్ పార్టీ వారికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అసలు మీ మధ్యన దూరం పెరుగుతుందే కానీ కలిసే అవకాశం ఉందా, అలానే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు మీ పర్సన్ వదులుకోవాలనే ఉద్దేశం కూడా లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఉన్నదా లేదా వీటికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉంటుందండి. ఇక్కడ మీ పర్సన్లో మార్పు రావాలి అని మీరు అనుకుంటున్నారు. ఈ మార్పు వచ్చేది ఈ సంఘటనలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఏదైనా సిచ్యువేషన్ ఉంటేనే కదా ఆ సిచ్యువేషన్ బట్టి పర్సన్లో ఒక మార్పు అయితే వస్తుంది. ఇది యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తారండి. మనం ఎనర్జీస్ అసలు పర్సన్ మనసులో ఉద్దేశాలు తెలుసుకోవాలి, అసలు వారిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో తెలుసుకోవాలి, వారి నిర్ణయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. సో ఈ బోర్డులో నేను ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్ అయితే స్ప్రెడ్ చేసి ఈ పెండులం తోటి ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇస్తారండి. అసలు మీ పర్సన్ ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలి. అలానే జరుగుతున్న సంఘటనలకేమో డైస్ ఎనర్జీస్ బట్టి అంటే ఈ డైస్ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మనం రీడింగ్ అయితే తీసుకుందాం. ముందుగా ఈ బోర్డులో ఇక్కడ మీ పర్సన్లో మార్పు రావటం మానేసి రోజు రోజుకి ఎక్కువ అయిపోవటం, ఎవరి వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వారు ఎవరు, అసలు మార్పు అనేది వస్తుందా, అసలు మీ పర్సన్ తీసుకున్న నిర్ణయం అది మిమ్మల్ని దూరం చేసుకునేది కనిపిస్తుంది కానీ అసలు మీరు కలిసే అవకాశం ఉందా, ప్రతి ఎనర్జీస్ కార్డ్ నేను ఇక్కడ ప్రశ్నాపరంగా ఉంచడం అయితే జరుగుతుంది. ఇవి ఎనర్జీస్ అయితే చూద్దామండి. 3 ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ ఉంచుతాను. ఇవి ప్రశ్నలు అండ్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందో చూడాలి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు. వారి పద్ధతి ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందా, ఆ మార్పు కోరుకునేది పాజిటివ్గా మారాలని, వీరిని అర్థం చేసుకోవాలని, లైఫ్లో ఒక హ్యాపీ పాజిటివ్ సిచ్యువేషన్ ఉండాలని కోరుకుంటున్నారు. జరిగే సంఘటనలు ఏమైనా ఉంటాయా, అసలు ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా మీరు ఏం సమాధానాలు చెప్పగలరు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ఇవి సఫల్స్ చేసి నేను ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఉంచుతానండి. అసలు ఇక్కడ మీ పర్సన్ మనసులో ఏముంది, అసలు వారిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరి మాట మీద నడుస్తున్నారు, ఎంతవరకు ఉంటుందో ఇవన్నీ ఎనర్జీస్ అయితే అడగటం అయితే జరిగింది. ఇప్పుడు ఇవి సమాధానాలు అయితే చెప్తాయి. ఇది వచ్చింది 1 2 3. చూసారు కదా, థర్డ్ టవర్ కార్డ్ ఎనర్జీస్. మీ బంధం కూల్చాలని, మీ నుండి దూరం చేయాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. మీ పర్సన్లో మార్పు అయితే మీరు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఏంటి, వారి మంచిగా ఉండాలి, మంచిగా మీతో లైఫ్ అన్నది ఉండాలని కోరుకుంటున్నారు. మరి యూనివర్స్ ఏం సమాధానం ఇస్తున్నారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ బట్టి మీరు ఇచ్చే సమాధానం. పర్సన్ విషయంలో మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, పర్సన్ విషయంలో మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి. చూసారు కదా, 7 ఆఫ్ సార్ట్స్ అంటే చాలా డేంజరస్ పర్సన్. మీ పర్సన్ అయితే ఒక ట్రాప్ సిచ్యువేషన్లో పడ్డారండి. ఈ ట్రాప్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మల్టీ రిలేషన్స్ కనిపిస్తున్నాయి. అసలు వారు చేసే సావాసాలు మంచివి కాదు, వారి చుట్టూ ఉన్నవారు కూడా అంత మంచి పర్సన్ అయితే కాదండి. ఇక్కడ మీ పర్సన్ వచ్చి కూడా చాలా మారిపోయారు. ఈ మార్పు అనేది ఎలా వస్తుందంటే మీ పర్సన్ కూడా ఎదుటి వాళ్ళని మోసం చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు అసలు ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం.
వీరిని చూసుకునే ఎక్కువగా ఉంటున్నారండి. చూశారు కదా, ద స్టార్ ఎనర్జీస్ కార్డ్. ఒక స్త్రీ అన్నవారు కంట్రోల్లో ఉంటున్నారు. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సను ఎలా ఉంది అంటే ఎనర్జీస్, మీ పర్సన్కి ఒక హెచ్ ఎక్కువ అండి. హెచ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడతారు, ఏదైనా సరే రియాలిటీగా ఉండాలని, జెన్యూన్గా ఉండాలని మీ ఆలోచన ఉంటుంది. మీరు చెప్పే మాటలు కూడా అలా ఉంటాయి. కానీ మీ పర్సన్ ఇదేమీ ఒప్పుకోరండి, ఊహల్లో ఎక్కువ ఉంటారు. ఆ ఊహలు ఎలా ఉంటాయంటే నిజం చేసుకోవాలనుకుంటే జీవితంలో సక్సెస్ అయ్యేలా ఉంటుంది. కానీ ఇక్కడ ఊహలు ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ని తప్పుదారి పట్టించే మాటలు ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి, రిలేషన్షిప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఆలోచన కానీ అండ్ ఇప్పుడు మీ పర్సన్ మీతో ఎంతో మంచిగా ఉండేవారు, కానీ ఇప్పుడు అలాంటి పర్సన్ మారారు అంటే వీరి ఎమోషన్స్, ఫీలింగ్స్ వేరే వారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడు ఎమోషన్స్, ఫీలింగ్స్ పట్టించుకునే సిచ్యువేషన్లో అయితే లేరండి. అంత మార్పు అయితే కనిపిస్తుంది. ఈ మార్చింది ఎవరు అంటే ఒక స్త్రీ అన్నవారు కనిపిస్తున్నారు. అంటే వారు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ట్రాప్డ్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఒకటి చెప్తాను. కొంతమంది ఉంటారు, అందం పొగిడితే పొంగిపోతారు. ఓకే, ఇప్పుడు దేని గురించి అయినా సరే, ఇదేంటి లైఫ్, ఈ వర్క్ చేస్తే అంటే షార్ట్ కట్లో ఎలాంటి పనులు చేస్తే డబ్బు సంపాదించవచ్చు. అండ్ అలానే ఇప్పుడు చూడండి, చాలామంది కష్టపడకుండా షార్ట్ కట్లో డబ్బులు తీసుకోవాలని, ఏదైనా సరే అది చేసే పని కరెక్ట్ కాదండి, కానీ అక్కడ డబ్బు వస్తుందని ఆశపడతారు. కానీ ఆ డబ్బు వచ్చేది ఎంతవరకు నిలబడుతుంది, వారి జీవితానికి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అని అర్థం చేసుకోరు. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఒక చండాలమైన ఎనర్జీస్లో అయితే ఉన్నారు. నిజంగా నేను చెప్పలేకపోతున్నానండి. 7 ఆఫ్ సోర్డ్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ ఈ ట్రాప్ సిచ్యువేషన్లో ఉంటారు. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే రోజులు గడిచే కొద్ది ఇప్పటి నుంచి చాలా అందంగా, హ్యాపీగా ఏదో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్ది ఈ సిచ్యువేషన్లోకి వచ్చేస్తారు. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఒకేసారి సమస్యలు పడిపోతాయి అన్నమాట. వారు ఎంత హైప్లోకి వెళ్తారో అంత డౌన్ఫాల్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా, ఒక ఎనర్జీస్ అయితే అంటే ఒక విధంగా ఎనర్జీస్ అయితే ఇప్పుడు మీ పర్సన్, మీరు లవర్స్ అయితే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నారు. మరి ఆ పర్సన్ కరెక్టా కాదంటే కాదండి, ఆల్రెడీ వీరికి అనదర్ రిలేషన్స్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఆ విషయం ఈ మీ పర్సన్ కూడా తెలియకపోవచ్చు. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఒక మోసపూరితమైన వారైతే ఉన్నారు. వీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారండి, ఇవి అట్రాక్ట్ చేసుకునేలా ఉంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ క్యారెక్టర్ కూడా అంత మంచిది కాదు అసలు. అలాంటి వారితో సావాసాలు చేస్తున్నారు మీ పర్సన్ వచ్చేసి. మీ పర్సన్ వీరి కంట్రోల్లో ఉండటం వల్ల వారు ఏదోదో ఊహించేసుకుంటున్నారండి. జీవితంలో ఒక లగ్జరీ లైఫ్ చూసుకుంటున్నారు. కానీ ఈ జీవితం ఎంతవరకు ఉంటుందంటే ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఉన్న మర్యాదకి అన్ని రకాలుగా వారి జీవితంలో కోరుకున్న జీవితం చూసినా సరే సడన్గా మోసానికి పరువు పోగొట్టుకునే సిచ్యువేషన్ వరకు వచ్చేస్తుందండి. అంటే వారి చేతులారే ఉన్న పేరు చెడగొట్టుకోవడం అనమాట. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ అయితే ట్రాప్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఈ ట్రాప్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే చూసారా, టవర్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మీతో రిలేషన్ బ్రేక్ చేసుకుని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అది మ్యాచెస్ అయితే మంచిది కాదండి. వారు ముందు చాలా సినిమా అయితే చూస్తారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే మీకు డివోర్స్ ఇచ్చేసి వేరే వారిని థర్డ్ పార్టీ వారిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అది కూడా మంచిది కాదండి. తర్వాత వీళ్ళు కోర్టులు కేసుల చుట్టూ తిరగాలి. చూడండి, కంట్రోల్లోకి వెళ్ళిపోవటం అంతే. మీ పర్సన్లో మార్పు ఎప్పుడు వస్తుంది, అప్పుడు విలువ తెలుసుకుని మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వాలని ఇలా ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి 1 by 1. కానీ మనం అడిగిన దానికి ఇక్కడ సరైన సమాధానాలే వచ్చాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ డైస్లో కూడా తీద్దామండి ఎనర్జీస్. చూసారు కదా, ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి, కనిపిస్తున్నాయి కదా.
మీ పర్సన్ జీవితం ఎంత ఊహించుకుంటారో అంత వరస్ట్గా అయితే కనిపిస్తున్నది. ఇప్పుడు మీరు లవర్స్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే మంచిగా ఉన్న వాళ్ళు చెడగొట్టేస్తారండి. కానీ ఇప్పుడు మీరు మంచి చెప్తున్నప్పుడు ఆ మంచి వారికి చెడ్డగా అనిపించి మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు డైస్లో అయితే చూద్దాం. ఈ ఎనర్జీస్ ఏంటంటే డైస్ రీడింగ్ చేద్దామండి. అసలు పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది, వారిలో మార్పు ఏమైనా వస్తుందా, మీ గురించి ఏమైనా విలువ అన్నది తెలుసుకోబోతున్నారా, వీటికి సంబంధించి ఇక్కడ సఫల్స్ చేసి ఎనర్జీస్ కార్డ్ ఉంచుతామండి. 6 ఎనర్జీస్ కార్డ్. ఈ 6 ఎనర్జీస్ కార్డులో మనకి 3 టైమ్స్ అయితే డైస్ తీద్దాం. ఈ డైస్లో ఏ ఎనర్జీస్ వస్తే దాన్ని బట్టి రీడింగ్ వస్తుంది. ఇక్కడ మీరు పర్సన్లోని మార్పు రావాలని కోరుకుంటున్నారు కదా, మీ విలువ తెలుసుకోవాలి. పాజిటివ్గా మారాలని అనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. 1 2 3 4 5 6. చూడండి మార్పు. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్కి మీరిచ్చే సమాధానాలు. అసలు పర్సన్లో మార్పు అన్నది ఉంటుందా, విలువ అన్నది తెలుసుకుంటారా, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు. 2 వచ్చింది. క్వీన్ ఆఫ్ కప్స్. ఎస్. 3 వచ్చింది. ఎస్. జరగబోయే సంఘటన. 2 వచ్చింది. అంతే. ఇంకా క్లారిఫికేషన్ అయితే తీద్దామండి. యూనివర్స్ క్లారిఫికేషన్. యూనివర్స్ క్లారిఫికేషన్. 2 వచ్చిందండి మళ్ళీ. ఇంకా క్లారిఫికేషన్ ఏంటి అంటే మీ పర్సన్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు కదా. ఎస్ అండి, మార్పు వస్తుంది. ఎందుకంటే 7 ఆఫ్ హ్యాండ్స్ అంటే మీ పర్సన్ ఒక సిచ్యువేషన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. 4 ఆఫ్ హ్యాండ్స్, 8 ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ హ్యాండ్స్. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ చూస్తున్నారు కదా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడు ఎవరినైతే బాధ పెట్టారో ఆ బాధ పెట్టిన వారు ఎవరు? మీరు. వీరు సంతోషం కోసం కానీ, వీరు అందమైన జీవితం గురించి కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళటం కానీ, మీకు దూరంగా ఉండటం కానీ, మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిన వారు 7 ఆఫ్ హ్యాండ్ ఎనర్జీస్. అంటే ఇక్కడ మీతో గొడవపడి ఏదైనా సరే మీతో ఫైట్ చేసిన వారే మళ్ళీ మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. అసలు వీరు మార్పు ఎందుకు వచ్చింది అంటే ఒక బంధం పరంగా చూసుకుందాం. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, లవర్స్ అయినా సరే, ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ ఇప్పుడు మీతోనే ఉంటూ థర్డ్ పార్టీ వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ థర్డ్ పార్టీ వారికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మిమ్మల్ని కాదనుకుని ఇక్కడ మీకు డివోర్స్ ఇచ్చేసి మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు. అలానే మీరు లవర్స్ అయితే మీకు మ్యారేజ్ కాలేదు, మీ పర్సన్కి మ్యారేజ్ కాలేదు. అటువంటి అప్పుడు వేరే వారికి ట్రాప్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఒక పెళ్లి పరంగా మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఇక్కడేంటి వారి మనసులో మాత్రం మీరున్నారు, కానీ కంటికి కనిపించే జీవితం వారి సంతోషం ఉంటుంది అనుకున్నారు. కానీ ఆ సంతోషం ఎలా ఉంది? ట్రాప్డ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ట్రాప్ అయిపోయారనమాట. వారు కోరి తెచ్చుకున్న కష్టం అండి ఇది. ఎప్పుడైతే
ఈ సిచ్యువేషన్స్కి వచ్చారో ఒక భయం, బాధ, డిప్రెషన్, జనాల్ని దూరంగా ఉండటం, ఎవరితో మాట్లాడకుండా ఉండటం, ఒక విధమైన భీతి, ఇలా అన్ని రకాల ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే వీరు ఒంటరి వారు అయిపోతున్నారో, ఎవరినైతే దూరం చేసుకున్నారో వారి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన దాంట్లో ఒక పశ్చాత్తాపం కనిపిస్తుంది. మాట్లాడాలని, చూడాలని, ఎప్పుడైనా సరే ఎదురు దెబ్బ తగిలినప్పుడే కదా అయిన వారు అన్నది కనిపించడం. ఇప్పుడు మీ పర్సన్ వేరే వారి లైఫ్లోకి వెళ్ళి వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నా సరే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. సపోజ్ ఇప్పుడు మీ పర్సన్కి ఒక కష్టం అనేది వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వారి ఫ్రెండ్స్ ఉంటారు. వారిని ఎవరిని కాదనుకుని ఇక్కడ మీతోనే షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వారి జీవితంలో జరిగిన అనేక ఘోరాలు మీతో చెప్పుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ పర్సన్లో మార్పు రావటం, మీ విలువైతే తెలుసుకోవడం అయితే జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఎప్పుడు ఎవరితో రిలేషన్ ఉన్నారో ఆ రిలేషన్ పరంగా కొన్ని సిచ్యువేషన్స్ అయితే చాలా ఘోరంగా ఉంటాయండి. ఎందుకంటే పరువు ఉన్న వాళ్ళు పరువు తక్కువ వారితోటి సావాసాలు చేసిన అండ్ రిలేషన్స్ పెట్టుకున్న ఇప్పుడు గౌరవం పోయేది పర్సన్కే కానీ వారికి కాదు కదా. ఆల్రెడీ వారికి ఎటువంటి గౌరవం లేదు. డబ్బు అయితే ఉండొచ్చు కానీ గౌరవం ఉండాలి కదా. ఇలాంటి గౌరవం లేని వారితో రిలేషన్స్ ఆవాసాలు చేస్తే వీరి కూడా ఉన్న గౌరవం కూడా పోవడం అయితే జరుగుతుందండి. ఒక గౌరవం పెంచుకోవాలి అంటే ఇప్పుడు మీ పర్సన్ సరైన మార్గంలోకి రావాలి. ఈ సరైన మార్గంలోకి రావాలి అంటే అది ఎవరు? మీరు. ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే, ఆస్తి లేకపోయినా సరే, అందం లేకపోయినా సరే, మీకు ఒక గుర్తింపు ఉంటుంది, మర్యాద ఉంటుంది, విలువ అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో చాలామంది ఉంటున్నారు. ఒక మాట అడుగుతాను, ఇదొక ఫ్యాక్ట్ అండి. మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు ఒకలానే ఉన్నారు. సిచ్యువేషన్ తగ్గట్టు మీరు మారలేదు. అంటే ఒక కష్టం వచ్చింది కదా అని ఒక రెండవ అడుగు అంటే వేరే దారి మీ వెతుక్కోలేదు కదా. అంటే ఆ కష్టానికి నిలబడ్డారు, ఏదైతే అదయింది. పరువు తక్కువ వేషాలు కానీ, పరువు పోయే పనులు కానీ మీరు ఇక్కడ చేయలేదు. ఈ ఎనర్జీస్ కూడా మీకు చెప్తానండి. ఇటువంటి మీరున్నారు. ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, డబ్బు లేకపోయినా మీకు ఒక విలువ అన్నది ఉంది, ఒక గుర్తింపు, గౌరవం అయితే ఉంది. ఇప్పుడు వారి దగ్గర డబ్బు ఉంది, ఇక్కడ మీకు దగ్గర డబ్బు లేదనుకోండి, అక్కడ డబ్బు ఉంది. మరి అంత డబ్బుతోటి మర్యాద కొనుక్కోగలరా? మర్యాద అంటే పై మర్యాదలు కాదండి. మనిషి ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట కాదు. మనిషి లేకపోయినా సరే వెనకాల మంచిగా మాట్లాడాలి. ఇప్పుడు పరువు వారికి ఆల్రెడీ మీ పర్సన్ ఎవరితో ఉన్నారో వారికి అసలే పరువు అయితే లేదు. మరి ఆ పరువు అనేది ఎంత డబ్బుతో కొనుక్కోగలుగుతారు? డబ్బుతో కొనుక్కొని ఉంటారా? కొనుక్కోలేరా? ఇక్కడ మీకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే డబ్బుతో కొనుక్కోలేనివి ఉంటాయండి. ఆ కొనుక్కోలేని విలువైనవే మీ దగ్గర ఉన్నాయి. అలానే డబ్బున్నంత మాత్రాన జీవితంలో సంతోషం కొనుక్కుంటాము అనుకున్నది అబద్ధం. సంతోషం అన్నది వితిన్ సెకండ్స్ అండి, అప్పటికప్పుడే మారిపోతుంది. సంతోషం అన్నది 24 గంటలు ఉండదు కదా. ఆ సిచ్యువేషన్స్కి మనం ఎక్కువ రిఫ్రెష్ అవ్వడం అన్నమాట. కానీ ప్రాబ్లం వచ్చిందంటే మన మైండ్కి మనం పదును పెట్టడం, ఏదైనా ఎమోషన్స్ అయినా ఫీలింగ్స్ అయినా మనం రియాక్ట్ అవ్వాలి. ఆ రియాక్ట్ అయితేనే మనకి విలువ అన్నది తెలుస్తుంది. అలా కాకుండా ఆ ఎమోషన్స్ ఫీలింగ్స్ విలువ లేకుండా ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి విలువ లేని పనులు చేస్తే చివరికి మిగిలేది ఇదే, దూరం అయిపోవడం. ఈ సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇక్కడ మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి అంటున్నారు. మరి మాట్లాడేది మీరు అనుకోవచ్చు కదా. మీ నుండి దూరం అయిపోయాక వారు సంతోషంగా ఉంటారు, కానీ మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటారంటే 3 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారి గురించేనండి. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఈ ఎనర్జీస్ చూద్దాం. మీతో పెళ్లి బంధం ఉంటే దూరం అయిపోయారు. మళ్ళీ మీరు ఇక్కడ ఆలోచించేది లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని. అలానే మీరు లవర్స్ అయితే
ఒక పెళ్లి రూపంలోని మీకు దూరం అయిపోవడం అయితే జరిగింది. మళ్ళీ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ గురించి ఆలోచించి మళ్ళీ మీతో ఒక పెళ్లి బంధంగా ముడివేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ అయితే అంత బాగలేదండి. చాలా సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. ఆ సిచ్యువేషన్స్ కూడా అవి మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేమండి. అలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక జరిగిన సంఘటన మాత్రం నేను చెప్తాను. ఎందుకు పెళ్ళిలో మోసపోతున్నారంటే, మోసపోవడం అంటే ఇప్పుడు ఒక మేల్ పరంగా చూసుకుంటాం. ఒక డ్రింక్ చేస్తే చెడ్డవాళ్ళు అయిపోరు, స్మోక్ చేస్తే చెడ్డవాళ్ళు అయిపోరు, ఎవరినైనా లవ్ చేసి మోసపోయినా చెడ్డవాళ్ళు అయిపోరండి. అక్కడ ఏంటి వారి యొక్క హ్యాబిట్స్ అనమాట. అవి కాకుండా వేరే చెడిపోయిన ప్రవర్తనలు ఉంటాయి కదా. ఏంటి, డబ్బు విషయంలో ఒక రిలేషన్ తీసుకుని అక్కడి నుంచి డబ్బు ఆశిస్తారు, రిలేషన్స్ పెట్టుకుంటారు. కానీ పెళ్ళి అవ్వకముందు ఒకలాగా, పెళ్ళయ్యాక ఒకలాగా ఉంటారండి. కానీ ఈ పర్సన్ వచ్చేసి పెళ్ళైనా సరే అలాంటి రిలేషన్స్ అయినా కంటిన్యూ చేస్తారు. వీరికి వయా వరుసలు అనేవి ఉండవు. అండ్ ఎలా అంటే ఇంకా చిన్న పెద్ద అనేది ఉండదు వారితోటి. ఇంకా వీరికి ఏంటంటే కొత్తగా పరిచయాలు కావాలి, వారితో రిలేషన్ పెట్టుకోవాలి, అలా ఉంటారు. కానీ ఎటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండవు. అలాంటి పర్సన్ తోటి మీ పర్సన్ ట్రాప్డ్ ఫీల్ అవ్వడం అయితే జరిగింది, ట్రాప్ సిచ్యువేషన్లో పడడం అయితే జరిగింది. అదేవిధంగా ఫీమేల్ చూసుకుంటే కొంతమంది చూడండి, ఇప్పుడు అందంగా లేనివారు మంచోళ్ళు అయిపోతారు, అందంగా ఉన్నవారు చెడ్డవాళ్ళు అయిపోతారు. వాళ్ళే జడ్జ్ చేసేస్తారు కదా. డ్రింక్ చేసిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు, డ్రింక్ చేయని వాళ్ళు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు భక్తులు, మహాభక్తులు, చాలా మంచివాళ్ళు, మేకప్ వేసుకున్న వాళ్ళు చాలా నీట్గా రెడీ అయ్యేవాళ్ళు మంచివాళ్ళు కాదు. సొసైటీ వాళ్ళే జడ్జ్ చేస్తుంది కదా. కానీ అది చాలా తప్పండి. ఇక్కడ ప్రవర్తన అన్నది ఇలా రెడీ అయితే, ఇలా రెడీ అవ్వకపోతే మంచి చెడ్డలు అలా టాలీ చేయకూడదు. ఒకటి మీరు లాజికల్గా ఆలోచించండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డ్రింక్ చేసే పర్సన్ ఉంటారు, చాలా ఫోర్స్గా మాట్లాడతారు. అంటే కోపం ఎక్కువ ఉంటుంది. ప్రతిదానికి ప్రశ్నలే కాదండి, ఏదైనా అక్కడ విషయం ఏదైనా జరిగితే వారు కల్పించుకుని మాట్లాడతారు. అంటే న్యాయపరంగా మాట్లాడతారు. కానీ ఏదైనా గొడవ వస్తే గొడవ కింద ఉండి మాట్లాడతారు. కానీ అలాంటి వారు నలుగురు దృష్టిలో చెడ్డవాళ్ళు అయిపోతారు. ఇలాంటి తత్వం కలవారు ఒకరి రూపాయి తినాలనుకోవడం కానీ, ఒకరి చేత ఖర్చు పెట్టించాలని కానీ, ఒకరి ఆస్తులు అంటే ఈ కట్నం ఆస్తులు కానీ ఇలాంటివి ఏం పెట్టుకోరండి. వీళ్ళకి ఒక మంచి గుణం ఉంటుంది. ఇప్పుడు పరిచయం లేని వాళ్ళు కూడా అక్కడ యాక్సిడెంట్ అయినా సరే వెళ్ళి పరిగెట్టుకు వెళ్ళి హెల్ప్ చేయటం కానీ, వారి దగ్గర ఇలాంటి డ్రింక్ చేసేవాళ్ళు, కొన్ని హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటి మంచి తత్వం అయితే ఉంటుందండి. వారి దగ్గర రూపాయి లేకపోయినా సరే ఏదో విధంగా సాధించి అక్కడ హెల్ప్ చేయాలని అన్న మంచి ఆలోచన అయితే వీరికి ఉంటుంది. అది కాకుండా వేరే పర్సన్ కనిపించిన విలను, సైకో, సాడిస్టులు చెప్తాను, బొట్టు పెట్టుకుంటారు, పద్ధతిగా కనిపిస్తారు, వాళ్ళు జనాల దృష్టిలో మంచివాళ్ళు అనుకుంటారు. కానీ వారిలోన అసలైన సెకండ్ పర్సన్, రెండవ మొహం అయితే ఉంటుందండి. అది ఎవరికి కనిపించనివ్వరు. అందరూ అనుకుంటారు మంచివారు అంటారు. కానీ ఈ మాట ఎక్కువ వచ్చిందంటే వారిలో ఏదో చెడ్డ అన్నది ఉంటుంది. మీరు గమనించాలండి. ప్రతిదీ ఇది మంచి, ఇది చెడ్డ, ఎవరో చెప్తే మంచివాళ్ళు అయిపోరు, ఎవరో చెప్తే చెడ్డవాళ్ళు అయిపోరు. ఏదైనా సరే ఇప్పుడు ఇలాంటి వాళ్ళతోటి పద్ధతిగా కనిపించే వాళ్ళ దగ్గర చాలా వేషాలు ఉంటాయి. ఏంటి, ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ ప్రవర్తన, మంచితనం ఒకలా ఉంటుంది. ఏ అలవాటు లేని వాళ్ళ దగ్గర సాడిస్ట్, సైకోతనం ఉంటుంది తెలుసా. వీరు ఎవరితో మాట్లాడరు. ఇది పద్ధత. ఒకవేళ ఒకరు కష్టం వచ్చినా పట్టించుకోరండి. రూపాయి పెట్టాలని తప్పించుకు తిరుగుతారు. వాళ్ళు రూపాయి పెట్టరు. అలాగని కొంతమంది ఉంటారు, ఎదుటి వాళ్ళ దగ్గర తినేసి వీళ్ళకి ఖర్చు లేకుండా రోజు గడుపుకోవడం అనమాట. ఇలాంటి పద్ధతులు అవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఖర్చు పెట్టినవాడు చెడ్డవాడు, ఖర్చు పెట్టినవాడు మంచోడైపోతారా? కానీ పద్ధతులు తెలిసేది కొన్ని హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి పద్ధతులు ఉంటాయండి. కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు పెళ్లి కాకముందు ఒక మేలు ఏదో రిలేషన్స్ కానీ ఏదైనా ఆ సిచ్యువేషన్స్కి అలా ప్రవర్తిస్తారు. పెళ్ళయ్యాక మారిపోతారండి. అంటే ఒక బాధ్యత తెలిస్తే ఆ బాధ్యత బట్టి ఏదైనా సరే వారు లైఫ్లో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, మంచిగా చెప్తే వింటారు. కానీ మాటకి మాట సమాధానం చెప్పి రెచ్చగొట్టేలా మాట్లాడితే మారేవాళ్ళు కూడా మారండి, ఇంకా ఎక్కువైపోద్ది. అందుకే మేల్ మైండ్ సెట్ వేరు, ఫీమేల్ మైండ్ సెట్ అయితే వేరు. ఫీమేల్ విషయంలో చూసుకుందాం.
ఫీమేల్ ఏంటి, కొంతమంది అందంగా ఉండరు కానీ మంచి వాళ్ళు అనేస్తారు. ఆ మంచితనం ఎక్కడ ఉండదు తెలుసా? వారు పైకి కనిపించరండి, ఏంటో అనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు సపోజ్ చూస్తాను, సోషల్ మీడియాలో అసలు ఫాలో అయ్యేది ఎలా ఉంటుంది, అందరికీ రిక్వెస్ట్లు పెడతారు, అందరితోటి మాట్లాడేస్తారు, కానీ ఏమీ కనిపించినట్టు మాట్లాడతారండి ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, చాలా మంచివాళ్ళు, ఇలా అయితే ఇలా అనుకుంటారు. కానీ ఆ మంచితనం ఏంటో ఏదో రూపంలో బయటకైతే వస్తుంది. కానీ అందంగా నీట్గా రెడీ అయ్యే వాళ్ళకి ఒక ఇష్టం, ప్యాషన్ ఉంటుందండి. కానీ వారి బ్యాడ్ అని మీరు ఎప్పుడు అనుకోకూడదు. అంటే ఒక్కొక్కళ్ళు తత్వం ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. కొంతమంది చూడండి, ఆ అమ్మాయి రెడీ అయింది, ఆ అమ్మాయి చెడ్డదైపోతుంది, ఇలాగా ఒక క్యారెక్టర్ గురించి మనం అసలు మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా మన చేసే పనుల వల్ల అది ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది, వీళ్ళతో ఉంటే వాళ్ళు మార్చేలా ఉండాలి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. కోపం ఉంటుంది, దారి తప్పిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇక్కడ మనం మంచిగా మన దారిలోకి తీసుకురావాలి, ఇది ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అన్నప్పుడు వాళ్ళు మారుతారండి. మంచి వాళ్ళతోనే స్నేహం చేయాలి, చెడ్డ వాళ్ళని దూరంగా ఉండాలంటే మంచి చెడ్డ అన్నది టెంపరీ. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు, మారుతూ ఉంటారండి. ఎప్పుడు లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎవరితోనైనా మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా సరే లిమిట్గా ఉంటేనే మనకి గౌరవం ఉంటుంది, మన వల్ల ఒకరికి మంచి జరుగుతుంది, వారి వల్ల మనకి ఏమీ చెడ్డ అనేది జరగదు. ఇలా లైఫ్ లీడ్ చేయాలి. కానీ ఇప్పుడు జీవితంలో కొంతమంది కబుర్లు చెప్తారండి. జీవితం ఈ పని చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఈ మ్యారేజ్ చేసుకుంటే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు, ఇలాగా ఉత్తమ సలహాలు ఇస్తారు. ఇలాంటి సలహాలు విని మీ పర్సన్ ట్రాప్ సిచ్యువేషన్లో పడడం అయితే జరిగింది. ఎప్పుడైతే మీ విలువ అయితే తెలుసుకోలేకే కదా ఇప్పుడు వారు కోరుకున్న జీవితంలో సంతోషంగా ఉంటారనుకున్నారు, కానీ వారి పరువు వారే తీసుకుంటున్నారండి. ఇప్పుడు మీరు పీస్ఫుల్గానే ఉంటారు. ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మీ పర్సన్ని మీరు ఎక్కువ ప్రేమిస్తారు, వారి గురించి ఎక్కువ ఆలోచిస్తారు, మీ పని లేదో మీరు చూసుకుంటారు తప్ప ఇప్పుడు పర్సన్ ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి వ్యామోహాలు ఏమీ ఉండవు. జీవితంలో ఒక దారి మీకు కనిపించేది ఏంటి, మీరు దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా సరే మీరు మీలానే ఉంటారు. అండ్ ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన ఉంటుంది. మంచి అంటే మీకు జరిగిన చెడుకి ఆ చెడు ప్రభావం ఎలా ఉంటుందో ఆ విలువ మీకు తెలుసు కాబట్టి ఒకళ్ళు నాశనం కోరుకోరు. ఒకవేళ మిమ్మల్ని ఇంకా బాధ పెట్టినా సరే మీరు నిలబడైతే ఉంటారు. కానీ ఇక్కడ మీ పర్సన్ మీ విలువ తెలుసుకోలేకే మీకు దూరం అవ్వడం, మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవడం ఇలాంటివి అయితే కనిపించాయి కదా. మీ పర్సన్ అయితే మీ విలువ అయితే తెలుసుకుంటున్నారండి. ఇంకా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాలి. ఆ సమాధానం ఎలా ఉంటుందంటే వారికి బాధ కలుగుతుందండి. ప్రతి ఒక్కరు మాటల్లో హేళన మాట్లాడతారు, ఏదో ఇబ్బందికరమైన మాటలు మాట్లాడతారు. ఆ మాటలు తట్టుకోవాలన్నా కొంచెం వాళ్ళు ఆలోచనలు బతుకు మీదే చిరాకు అన్నట్టు అయిపోతారండి మీ పర్సన్ వచ్చేసి. అలాంటి సంఘటనలు అయితే ఉండబోతున్నాయి. మరి ఇక్కడ ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం. మీ పర్సన్ అంటే మీరు ఏ రాశి వారు, అలానే మీ పర్సన్ మీకు ఎటువంటి ప్రపోజల్ మారుతారా లేదా చూద్దాం. మీరు సంబంధించి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క రాశుల ప్రకారం మీరు చెప్పే సమాధానాలు. మీ రాశులండి ఇవి. ఇప్పుడు మీ పర్సన్లో మార్పు రావాలి కోరుకుంటున్నారు. ఆ మార్పు ఏంటి, అసలు మీ సిచ్యువేషన్ చూడాలి. మీరు ఏ రాశిలో మీ సిచ్యువేషన్ చూస్తే కానీ ఇక్కడ మీ పర్సన్లో మార్పు వచ్చిందో లేదో చూద్దాం. ఒక నిమిషం. మీరు వచ్చేసి ఇంకొక ఎనర్జీ తీస్తా. అది కూడా సిచ్యువేషన్ ఇది. మీ పర్సన్ ట్రాప్ సిచ్యువేషన్లో పడ్డారు. ఇక్కడ మిమ్మల్ని బాధ పెడుతున్నారు, అక్కడ వారు బాధపడుతున్నారు. చూద్దాం ఇక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే చూసారా, ఇది వేరే పర్సన్ వల్ల మీరు బాధపడుతున్నారు. మీ పర్సన్లోని మార్పులు రావడానికి కారణం కూడా వేరేవారండి. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డు కూడా చూద్దాం. పర్సన్లో మార్పు అయితే వచ్చిందా లేదా.
చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్లో మార్పు అనేది వచ్చిందా లేదా? యూనివర్స్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్లో మార్పు వచ్చిందా లేదా? క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్కి అండ్ 3 ఆఫ్ సార్డ్స్కి 7 ఆఫ్ కప్స్. ఇది స్టక్ ఎనర్జీ చూసారా? దీనికి సిచ్యువేషన్ ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ ట్రాప్ సిచ్యువేషన్ నుండి బయటపడి మళ్ళీ మీకు ప్రపోజల్ ఇస్తున్నారు. ఇదిగో ఎనర్జీస్ కార్డ్, అందుకే ఎగస్ట్రా కార్డ్ తీసాను. దీనికి సమాధానాలు ఇవి. మీ పర్సను 2 విషయాల మీద, అంటే ఇప్పుడు మీ పర్సన్ తప్పు చేశారు, జీవితానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మోసం చేసి మీకు దూరం అవ్వాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ మార్పు అయితే కనిపిస్తుందండి. వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. వారి మనసులోని మీ గురించి బాధపడతారు, కానీ వారి జరిగిన విషయాల గురించి కొంచెం బయటికి చెప్పుకోలేరండి. మరి అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఎలా వెళ్ళారో ఈ థర్డ్ పార్టీ వారికి అలాగే మళ్ళీ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే వద్దనుకున్న వారు మళ్ళీ కావాలని అనుకుంటున్నారని. ఇప్పుడు కాంబినేషన్స్ అయితే చెప్తాను. మొదటిగా మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారు కదా, మీరు స్టక్ అయిపోయారు కదా. మీ పర్సన్ విషయంలో మీరు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తారు, కానీ ఇక్కడ పర్సన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలనే ఆలోచన లేదు, ఉద్దేశం లేదు. మీరు వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు మీ పర్సన్కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారండి. ఎవరు? మేషం, సింహం, ధనుస్సు రాశి వారు. అంటే మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు, మూవ్ ఆన్ అవ్వాలి అనుకోవట్లేదు. మీ పర్సన్లో మార్పు అయితే కోరుకుంటున్నారు కదా. మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయ్యారు. ఇక్కడ మీ పర్సన్లోని మార్పు అయితే కనిపిస్తుందండి. మీ పిక్స్ చూస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి అయితే చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. అవునండి, మీ పర్సన్లో మార్పు వస్తుంది, వచ్చింది కూడా. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఎనీ టైం వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. అంటే కలుసున్నా సరే మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ అయితే ఉంది. ఎదుటి వాళ్ళ ప్రవర్తనకి మీ ప్రవర్తనకి వారిలోని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే మిమ్మల్ని వెయిట్ చేస్తున్నారు కదా, వారి నుండి అయితే ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎనర్జీస్, మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అసలు మీ పర్సన్ మనసులో ఏముంది, అసలు ఏ విషయం చెప్పట్లేదు. వారు తప్పు చేస్తున్నారని తెలుసు, వేరే మార్గంలోకి వెళ్తున్నారు, వేరే వారు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మీరు చెప్పే మాటలు వినిపించుకోవట్లేదు. అసలు మీకు ఎటువంటి ప్రపోజల్ అంటే అసలు వారికి మనసులో ఏముందో మీకు తెలియట్లేదండి. మీకు ఏమనిపిస్తుంది అంటే వారే మీ దగ్గర ఏదో దాస్తున్నారు. అసలు వారి మనసులో ఏముందంటే మీ పర్సన్లో మనసులో బాధ అయితే ఉందండి. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వారు లైఫ్లో మోసపోయారని, ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకున్నారని మీ గురించి అయితే ఏడుస్తున్నారు. మేబీ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి ఉంటారు. వారు వచ్చేసి కూడా కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే అయ్యారు. కాంబినేషన్ సేమ్ టు సేమ్. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు, మీ పర్సన్ మనసులో మీరు లేరు, ఇంకా మీతో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ మీ గురించి ఎప్పుడు 24/7 తలుచుకుంటున్నారు, ఏడుస్తున్నారండి. మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారు. అంటే వారి జీవితంలో మోసపోయారు. నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి కదా. మీ పర్సన్ విషయంలో మీరు చాలా మోసపోయారండి. థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళి మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మనసులో అసలు రిగ్రెట్ అన్నది లేదు. థర్డ్ పార్టీ వారితో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు. అసలు రీయూనియన్ ఉంటుందా లేదా అంటే ప్రజెంట్ అయితే మీ పర్సన్ వచ్చేసి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారండి. వీరు వచ్చేసి కాంబినేషన్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయ్యారు. మీ కాంబినేషన్ వచ్చేసి అంటే వీరి లైఫ్లో ఫ్రెండ్స్ ఎక్కువ కనిపిస్తున్నారండి. ఆ ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఉన్నారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అన్నీ మర్చిపోయి, అంటే చెప్పాను కదా మొదటి రీడింగ్లో, ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ట్రాప్ అవుతున్నారు ఫ్రెండ్స్ ద్వారా, ఏవో దారి తప్పే వేషాలు ఏవో వేస్తున్నారండి. అందుకే ఇక్కడ మీ పర్సన్ కూడా నమ్మక ద్రోహం అయితే ఎదురవుతుంది. సిచ్యువేషన్స్ తెలిసిపోతున్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి
ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి, 6 ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరేమంటున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీ పర్సన్ వచ్చేసి మనీ మైండెడ్ పర్సన్. అసలు మిమ్మల్ని కాదనుకోవడానికి కారణం వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు చాలా అవకాశాలు అయితే వస్తున్నాయండి. మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది, లవ్ ప్రపోజల్ వస్తుంది. కానీ అవి ఏమీ కాదు. మీ పర్సనే మీకు చాలా ఇంపార్టెంటు. వారితోనే లైఫ్, వారితోనే సంతోషం. మీ పర్సన్ ఎన్ని రిలేషన్స్లో ఉన్నా సరే, ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా సరే, ఇక్కడ మీ పర్సనే మీకు కావాలి అన్నట్టు మీరైతే ఉంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే, మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారి కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. పర్సన్లో అయితే మార్పు అయితే కనిపిస్తుంది, బాధపడుతున్నారు. బర్డెన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. చూసారు కదా, 2 విషయాల మీద అయితే జంగిల్ అవుతున్నారు. ఇదిగోండి ఎనర్జీస్. మిమ్మల్ని వెయిట్ చేయించారు. ఇప్పటి వరకు మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారని ఇప్పుడు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఎలా వెళ్ళారు? థర్డ్ పార్టీ వారి గురించి వెళ్ళారు. ఈ థర్డ్ పార్టీ వారి నుండి రిలీజ్ అయిపోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే చూడండి, ఇవి వచ్చే ఎనర్జీస్ చూపిస్తే బాగుంది కదా. మంచి కార్డ్స్ వచ్చినాయి, ఇవ్వండి. మళ్ళీ మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. ఆ మార్పు ఎలా ఉందంటే, ఒక సిచ్యువేషన్ నుండి బయటపడాలి. ఆ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని వారి పరువు వారే పోగొట్టుకున్నారు. ఆ పరువు తక్కువ పనులు కానీ అండ్ రిలేషన్స్ కానీ ఏవో కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ విలువేంటో తెలిసి వచ్చింది. ఏమున్నాయండి, సంఘటనల మట్టికి చాలా ఘోరంగా ఉన్నాయి. అవి చెప్పడానికి కూడా బాగోదు. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవండి ఈరోజు ఎనర్జీస్. నేను ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.